అందరికీ నమస్కారం. నేను సుండుపల్లి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రామస్వామి రెడ్డిని. ఈరోజు మా మండల జనసేన నాయకురాలని పిలువబడే రెడ్డి రాణి గారు మా పిఎస్లో నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కారణం, ఈ లోపల పొంగునూరులో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో తను పెద్దిరెడ్డిని తరిమి కొడతాడు మా నాయకుడు అని వ్యాఖ్యానించడం మాకు, మండల ప్రజలకు, పెద్దిరెడ్డి ఫ్యామిలీని అభిమానించే ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ చాలా బాధాకరమైన విషయం ఇది. కారణం ఏమంటే, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇంతవరకు ఓటమి ఎరుగని నాయకుడు. అతని కొడుకు కానీ అతని తమ్ముడు కానీ ఇంత సునామీలో కూడా 175కు 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 11 సీట్లలో 2 సీట్లు వాళ్ళ ఫ్యామిలీవి, ఒక ఎంపీ సీటు ఒకటి వాళ్ళ ఫ్యామిలీది. అంటే ఆ ఫ్యామిలీ రాజకీయ చరిత్ర, రాజకీయ మనుగడ ఏ స్థాయిలో ఉందో దేశంలోనే, ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలంగాణలో కానీ అందరికీ తెలుసు. వాళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటే అంతటి ఫ్యామిలీని మనము చిన్నతనముగా ఒక కింది స్థాయి మనిషిని మాట్లాడే పదజాలం కూడా కాకుండా ఇంకా నీచంగా తరిమి కొడతాడు మా నాయకుడు అని అనడం మాకు బాధ కలిగి, అమ్మ, మన మండలంలో మేము 80 దగ్గర 40-42 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము. మాకు దైవ సమానుడు గురువర్యులు రవీంద్రారెడ్డి గారు నేర్పించిన రాజకీయం ఏమంటే, ఎవరితోనైనా ఓపికగా ఉండి మంచిగా ఉండి రాజకీయం చేయండి అని మాకు నేర్పించినాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడే కానీ మేము ఒక్క పొరపాటు చేయకుండా, రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మండల ప్రజలు అందరము అన్నదమ్ములము అనే సద్భావంతో కలిసిమెలిసి ఉండి మండల అభివృద్ధికి అందరము కలిసిమెలిసి పనిచేయాలా అనే విద్య నేర్పించినోడు మా గురువు రవీంద్రారెడ్డి గారు. అదే అతని ఆశయాలతోనే, అతని మనుగడలతోనే మేము రాజకీయంగా ఎదగడం జరిగింది. ఈ రోజుకి కూడా మండలంలో రవీంద్రారెడ్డి పేరు చెప్పుకొని మంచిగా మేము 10 మందికి ఉపయోగపడుతూ 10 మందిని మా దగ్గర పెట్టుకొని మేము ప్రోత్సహించిన పార్టీకి, అనుకూలపరిచిన పార్టీని విజయపదంలో నడిపించుకుంటా పోతున్నాం. దానికి మేము గర్వపడుతున్నాం. రవీంద్రారెడ్డి మనుషులం మేము, కాంగ్రెస్ మనుషులం మేము, వైఎస్ఆర్సీపీ మనుషులం మేము అని చెప్పుకునే దానికి కాలరేగేసి ధైర్యంగా చెప్తున్నాము. ఈరోజు కూడా మేము ఫలాని మనుషులం మేము అని. కానీ మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు చేసే ఏ కార్యక్రమం అయినా మీకు మంచిగా అనిపిస్తూ ఉందేమో ఒక్కసారి ఎదమింద చేసుకొని మనస్ఫూర్తిగా మనం చేసింది కరెక్టు, మనం మాట్లాడింది కరెక్టు అని మీరు ఒక్కసారి మనస్సాక్షిని పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ, మీరు పొంగునూరులో మాట్లాడిన విషయాలు, ఒక మహిళగా మీరు ఉండి తోటి మహిళను పూర్వము ఎలక్షన్లో ఎక్కడికి పోవాలన్నా మందు, బిర్యానీ, బీర్లు లేందే మా ఊళ్ళు వచ్చేవాళ్ళు కాదు అంటే, స్త్రీజాతి పైన మీకుండే గౌరవం ఎంతనో మాకుండే గౌరవం ఎంతనో అక్కడనే తెలుస్తుంది. కాబట్టి దయ ఉంచి స్త్రీ జాతిని గౌరవంగా ఉండేదానికి, ఉన్నిచ్చేదానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పైన. ఎస్ఐ గారు కూడా నన్ను ఫోన్ చేసి అడిగినాడు, సార్ ఇట్లా రామస్వామి రెడ్డి గారు ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నారు, పలానా ఆవిడ వచ్చి మేమిందా అని. ఏం కారణం ఏమని అడిగితే ఆయన ఇదే చెప్పాడు, ఇట్లా మీరేదో అసభ్యకరమైన ఇవన్నీ మీరేదో పోస్ట్ చేశారంట, కాబట్టి దాని మీద ఆమె కంప్లైంట్ ఇచ్చిందని. ఓకే సార్, మేము ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడే కానీ పార్లమెంటరీ వర్డ్కు అనుకూలంగా లేకుండా
వ్యతిరేకంగా మేము ఎక్కడే కానీ ఒక్క పదం మాట్లాడినా కూడా తప్పే సార్. అది మీరు ఒక్కసారి మేము ఇచ్చిన స్టేట్మెంట్ని కానీ మేము వాళ్ళు ఇచ్చిన దానికి కౌంటర్ మేము ఇచ్చిన దాంట్లో ఎక్కడే కానీ అసభ్యకరమైన పదాలు కానీ మేము ఎక్కడ ఉపయోగించలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మీకు కేసులు కొత్తేమో కానీ నాకైతే కేసులు కొత్త కాదు. నేను కేసులకు వాటికి వీటికి బెదిరి మీరు ఏందో కంప్లైంట్ ఇస్తున్నారు అని నేను ఆ టైపు క్యారెక్టర్ కాదు మాది. మేమంతా మండలంలో ఒక ఉమ్మడి కుటుంబం మాదిరి పార్టీలకు అతీతంగా మండలంలో ఉన్న అన్ని పార్టీలతో కానీ సన్నిహిత సంబంధాలు సఖ్యతలు మెలిగి కలిసిమెలిసి ఉండేవాళ్ళం మేము. ఎలక్షన్ అనేది ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు 24, ఇంకా 27కో 29కో వస్తుంది. అంతవరకు మండల అభివృద్ధి కోసము మండలంలో ఉండే మనం అందరము కూడా అన్నదమ్ముల మాదిరి అందరము కలిసిమెలిసి ఉండాలా అని మా కోరిక. కాబట్టి దయ ఉంచి మండల ప్రశాంతతను ఇబ్బంది పెట్టకుండా చెడగొట్టకుండా ఉండాలనే ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సమక్షంలో పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రెహమాన్ ఖాన్, సుండుపల్లి మండల జేసీఎస్ కన్వీనర్. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రామసామిరెడ్డి అన్నగారి మీద సుండుపల్లి మండలంలో సుండుపల్లి పోలీస్ స్టేషన్ యందు సుండుపల్లి జనసేన వీర మహిళ రెడ్డిరాణి గారు ఈరోజు ఒక కేసు పెట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత నెలలో పుంగనూరులో జనంలోకి జనసేన అనే కార్యక్రమంలో మీరు మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడిన దాంట్లో ఒక పెద్దిరెడ్డి గారిని అయితేనే భారతదేశంలో కానీ మహిళలకు మీరు కించపరిచే విధంగా చాలా అవమానకరంగా మీరు మహిళా లోకానికి అవమానపరిచే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీరు ఒక మహిళగా ఉండి గత ప్రభుత్వంలో మహిళలు బయటికి రావాలి అంటే మందు బాటలు కానీ బిర్యానీ కానీ ఇస్తేనే బయటికి వచ్చేవారు అని మహిళలను మీరు ఎంత ఘోరంగా మీరు కించపరిచారో అది కూడా మేము చూసి మీ మీద మాకు ఎటువంటి దురుద్దేశం ఎటువంటి ఈర్ష్య మాకు ఏమీ లేదు. ఎందుకంటే సుండుపల్లెలో ఒక వీర మహిళగా మీరు మంచి పనులు చేసి ఇంకా ఈరోజు మండల లీడర్గా ఉన్నారు. మీరు రేపు పొద్దున నియోజకవర్గానికి అలాగే రాష్ట్ర నాయకులు అవ్వాలని మేమందరం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సుండుపల్లె మండలంలో ఏ రోజు కూడా ఎలక్షన్ వరకే రాజకీయాలు మాట్లాడతాం. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఎంతో సంతోషమైన వాతావరణంలో సుండుపల్లె మండలం ఉంటుంది. దయచేసి ముందు మీరు ఏ విధంగా మాట్లాడారో అది గమనించండి. ఆ తర్వాత రామసామిరెడ్డి అన్నగారు మాట్లాడి ఉండొచ్చు. వ్యక్తిగత విమర్శలకు సుండుపల్లె మండలంలో ఎవరు కూడా మద్దతు ఇవ్వరు. మీకు ఏమన్నా వ్యక్తిగతంగా మీకు అనిపిస్తే మేము మిమ్మల్ని ఒక అక్కగా మేము మీ మనసు బాధపడి ఉంటే మేము మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఎందుకంటే లేనిపోని ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత వేరే వ్యక్తులు మాట్లాడి మళ్ళా మీరు దాన్ని పెంచుకుంటా పోతా అంటే ఇక్కడ అధికారంలో మీరున్నారు, కూటమి ప్రభుత్వం ఉండాలి. దయచేసి సుండుపల్లె మండలాన్ని అభివృద్ధి పరచండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి సుండుపల్లెలో. ఎందుకంటే సుండుపల్లె రాయవరం రాయచోటి డబల్ రోడ్డు, ఆ డబల్ రోడ్డు ఎంతో మంది ప్రాణాలు వదిలారు. అటువంటి ఆ రోడ్డు పనికి అయితేనే సుండుపల్లిలో 50 పడగల ఆసుపత్రి 35 పడగల ఆసుపత్రి అది అయితేనే ప్రజలకు ఏది ఉపయోగపడేది. ఎందుకంటే అధికారంలో మీరున్నారు,
పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మీకు మంచి ఇది ఇస్తున్నారు. మీరు పోయి కొట్లాడి అభివృద్ధి పనులు సుండుపల్లి మండలానికి చేసి ఇంకా మీరు మీ పేరు కూడా చిరస్థాయిగా నిలుపుకోవాలని ఆశిస్తూ, ఎందుకంటే ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళని ఆదరిస్తారు జనాలు. మేము ఇప్పటి వరకు గడిచిన నమస్కారంలో ఈరోజు ఇక్కడ పత్రికా మిత్రులందరినీ కూర్చొని పిలిపించి ఇక్కడ మాట్లాడడం, ఒక పార్టీ నుంచి ఒక జనసేన వీరమహిళ గారు పెద్దింటికి వాళ్ళ ఫ్యామిలీని ఏదో కొన్ని అనరాని మాటలు వినరాని వాళ్ళని మాట్లాడే స్థాయి మనకు లేదు. మనం మాట్లాడకూడదు. మనం ఎంత ఉండం, మనకు అవసరం లే. మన కాడికి మనం చూసుకోవాలి. ఒకరిని విమర్శించే స్థాయి మనది కాదు, మనకు అనవసరం. ఏదన్నా ఉంటే మీరు మాట్లాడకుండా వాళ్ళను విచారించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను 10 మందిలో కించపరచడము మనకు మంచి పద్ధతి కాదు. మనం చేసే పద్ధతి కూడా ఇది కాదు. కాబట్టి మీకు ఏదన్నా ఉంటే మాటల కన్నా రామస్వామిరెడ్డి గారు చెప్పినారు, రహమాన్ గారు మాట్లాడినారు, అవన్నీ అనుసరించుకొని ఏదన్నా ఉంటే మీరు మండల అభివృద్ధి కోసం పాటుపడండి. కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు, అక్కడ కంప్లైంట్లు ఇస్తే ఎవరు పెడితే ఏముండదు, పోతారు వస్తారు, ఎవరికి ఏం కాదు. ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా మాట్లాడితే ఎవరన్నా జరుగుతుంది. ఇందులో ఏమీ లేదు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణానికి మనం ఏం చేయాలని దానికి గమనించుకొని దాని వరకు పాటుపడండి. థ్యాంక్ యూ.